ఒక చిన్న గుహలో దాదాపు 1600 సంవత్సరాల క్రితం స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండ్రు. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే శ్రీ కొసగండ్ల ఫణిగిరి క్షేత్రం అంటారు. ఈ ఆలయానికి నిత్యం కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఎందుకు నిరంతరం కొన్ని లక్షల మంది ఈ క్షేత్రానికి వస్తుంటారంటే, ఎంత పెద్ద ధర్మబద్ధమైన కోరికైనా ఈ క్షేత్రంలో స్వామివారికి మొక్కుకుంటే వెంటనే తీరుతాయి. ఒక చిన్న గుహలో స్వామివారు వెలిసిండ్రు అన్నట్టు. లక్ష్మీ నరసింహస్వామితో పాటు పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభుగా వెలిసిండ్రు. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఈ చిన్న గుహలో నుండి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉన్న చైతన్యపురిలో ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఆలయం ఎందుకంత పవర్ఫుల్ అంటే, ఒకే క్షేత్రంలో స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండ్రు, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభుగా వెలిసిండ్రు. మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భక్తులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, చిన్న గుహలా ఉంటుంది. ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా స్వయంభుగా వెలిసిండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా స్వయంభుగా వెలిసిండు. ఇంతమంది దేవతలు స్వయంభుగా వెలిసిండు కాబట్టి ఈ క్షేత్రం అంత పవర్ఫుల్గా అయింది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయనే వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిండు. వీకెండ్స్లో వెళ్తే ఇంకా చాలా రష్ ఉంటుంది టెంపుల్లో. ఈ టెంపుల్కి మీరు వస్తే మీ తలరాతే మారిపోతుంది. బుద్ధి బలము, లక్ష్మీ కటాక్షము అన్నీ లభిస్తాయి. నరసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమం. శ్రీ 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 కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, చైతన్యపురి, ఫణిగిరి కాలనీ. 1600 సంవత్సరాలు వెళ్ళిన ఈ ఆలయాన్ని ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఈ ఆలయం తెలంగాణలోకి వెళ్ళే అతి పురాతన రాతి శాసనాల ఆలయం. మీరు ఇక్కడ బయటికి వెళ్ళి 50 ఫీట్ల హైట్ గల ఒక రాతి గుహ కింద ఈ స్వామివారు ఉన్నాడు. ఆ గుహ మీద చూస్తే మీకు రాతి శాసనాలు ఉంటాయి. 4వ శతాబ్దంలో గోవిందరాజుల వారి విహారానికి వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని స్వామివారిని ప్రతిష్ఠించినది ఒక శాసనం ఉంది మనకు. దీన్ని బట్టి ఈ గుడి 1600 సంవత్సరాలని చెప్పగలుగుతున్నాం. విష్ణునగర్కు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైతన్యపూర్లో ఫణిగిరి అని ఎందుకన్నారంటే, మీరు మూసిలో శివాలయం ఉంది, ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ గుడిని చూస్తే పాము ఆకారంలో, పడగవిప్పిన ఆకారంలో ఉంటుంది. మీకు కింద లెఫ్ట్ సైడ్ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల సీదా శివాలయం దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఫణిగిరి అంటే ఒక పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఫణిగిరి అన్నారు. కొసగుండ్ల అంటే ఊరికి చివర ఇట్లా గుండ్లు, తేలిన గుండ్లు లెక్క ఉన్నది కాబట్టి కొసగుండ్ల అని, ఇట్లా కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని వచ్చింది. ఈ ఆలయం యాదాద్రి దేవస్థానం అడాప్టెడ్, వారి ఆధీనంలో నడుస్తుంది. దీనికి చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు కుందూరు కృష్ణారెడ్డి. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని గత 9 సంవత్సరాల క్రితం వరకు ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మేము కాలనీ వాసులందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి 8 సంవత్సరాలలో ఈ గుడిని అత్యద్భుతంగా ఒక శిల్పం లెక్క మేము తీర్చిదిద్దినాం. ఇందులో భక్తుల సహకారం ఉంది, దాతల సహకారం ఉంది, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు ఎవరైనా కూడా సహకారం అందించారు కాబట్టి మేము ఇంతగానో చేయగలిగాం. దీనికి సహకరించిన దాతలు ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీరు అందరూ ఇలాగే సహకరిస్తారని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ, ముఖ్యంగా ఎల్లుండి గోదా కళ్యాణం ఉంది. సోమవారం రోజు 12వ తారీఖు స్వాతి నక్షత్రం రోజు కాబట్టి అందరూ వచ్చి గోదా కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆలయమే ఆంజనేయ స్వామి ఆలయము. ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిసిండు. ఈ ఫణిగిరి క్షేత్రానికి మీరు చేరుకోవాలంటే నియరెస్ట్ మెట్రో వచ్చేసరికి చైతన్యపురి. లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఆలయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కనుక హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఇది స్వామివారి ధ్వజస్తంభము. ఇక్కడే వినాయక స్వామి కూడా కొలువై ఉన్నాడు. మీరు వీలైతే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. చాలామంది పబ్లిక్ వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు అన్నట్టు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంటుంది. గోశాలలో మనం డైరెక్ట్ గోవులకు ఆహారం అనేది తినిపించవచ్చు. సకల దేవతలు కొలువైన ఉన్న దివ్యక్షేత్రం ఇది. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.